హాయ్ ఫ్రెండ్స్, టెట్కు యూజ్ అయ్యే వీడియోస్. వికాస సూత్రములు, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ రీడింగ్. ప్రతి శిశువు యొక్క వికాసం కొన్ని నియమాలకు లోబడి జరుగుతూ ఉంటుంది. ఆ వికాస నియమాలను క్రింద గమనించవచ్చు. వికాసం అవిచ్ఛిన్నమైనది, నిరంతరమైనది. ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూస్. వికాసం క్రమానుగతమైనది, ఖచ్చిత నమూనాలను అవలంబిస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ సీక్వెన్షియల్. అన్ని దశలలో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు. అసమాన వికాస సూత్రము. ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ యూనిఫామ్. వికాసం ఒక ఖచ్చితమైన దిశను అనుసరిస్తుంది. వికాసం రెండు నిర్దేశ పోకడాలను అనుసరిస్తుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్షన్. వికాసం సాధారణ ప్రతిస్పందనాల నుండి నిర్దిష్ట ప్రతిస్పందనాలకు కొనసాగుతుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ జనరల్ టు పర్టికులర్. వికాసం సంచితమైనది. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యుములేటివ్ డెవలప్మెంట్. సర్వశక్తుల సమ్మేళనం. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రెడికేషన్. వికాసం ఒక ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ యాజ్ యూనిఫైడ్ హోల్. వికాసం ఒక పరస్పర చర్య. వికాసం ఆనువంశికత, పరిసరాలపై ఆధారపడును. 1. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. పిల్లలు ఎదిగే క్రమంలో వారి భౌతిక, సాంఘిక, నైతిక అంశాల అభివృద్ధిలో వైరుధ్యాలుంటాయి. వ్యక్తికి, వ్యక్తికి మధ్య అన్ని రకాల వికాస లక్షణాలలో ఎంతో కొంత భేదాలుంటాయి. ఉదాహరణకు, కొందరు పిల్లలు 9 నెలలకు నడవటం ప్రారంభిస్తే కొందరు 12 నెలలకు నడక ప్రారంభిస్తారు. కొందరిలో మాటలు తొందరగా వస్తే మరికొందరికి ఆలస్యం అవుతూ ఉంటుంది. 2. వికాసం అవిచ్ఛిన్నంగా నిరంతరంగా కొనసాగుతుంది. వికాసం గర్భస్థ శిశువు దశ నుండి జీవిత పర్యంతం కొనసాగుతూ ఉంటుంది. మొదట ఒక సూక్ష్మ కణంతో ప్రారంభమైన మనిషి జీవితం చనిపోయేంత వరకు కూడా అనేక మార్పులు జరిగి కొత్త కణాలు ఏర్పడుతూనే అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వికాసం ఒక ప్రవాహములా ఎక్కడ విచ్ఛిన్నం లేకుండా కొనసాగుతూ ఉంటుంది. 3. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. వికాసం క్రమానుగతమైనది. వికాసం నిర్దిష్ట క్రమానుగత పద్ధతిలో సాగుతుంది. వికాసం క్రమానుగతమైనది. వివిధ జాతుల వ్యక్తుల వికాస వేగంలో తేడాలున్నప్పటికీ అన్నింటిలో అది ఒక ఖచ్చితమైన నమూనాగా సాగుతుంది. ఏ వికాసం అయినా ప్రతి వ్యక్తిలో ఒక క్రమ పద్ధతిలో కొనసాగుతుంది. ఉదాహరణకు, పిల్లల్లో ఎవరిలోనైనా ముందు రాకుట, తర్వాత కూర్చునుట, ఆ తర్వాత నిల్చునుట, నడుచుట జరుగును. శిశువు వృత్తంను గీయటం నేర్చుకున్న తర్వాతనే చతురస్రం గీయటం నేర్చుకుంటాడు. శిశువుకు అంకెల భావన ఏర్పడిన తర్వాతనే సంకలనం, వ్యవకలనం ప్రక్రియలు తెలుసుకోవడం. 4. వికాసం అన్ని దశలలో ఒకే వేగంతో జరగదు. వికాసం జీవిత పర్యంతం జరిగిన అన్ని దశలలో ఒకే రకంగా జరగదు. మిగిలిన అన్ని దశల కంటే యవ్వనారంభ దశలో మానసిక పరిణితి, భావోద్వేగ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది.
ఇంట్ వివిధ దశలలో ఒకే వికాసం వివిధ వేగాలతో జరుగుతుంది. ఉదాహరణ, శైశవ దశలో శారీరక పెరుగుదల మిగిలిన దశల కంటే ఎక్కువ వేగంతో జరుగుతుంది. కౌమార దశలో మిగిలిన దశల కంటే పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. మానసిక పరిణితి, భావోద్వేగ అభివృద్ధి యవ్వనారంభ దశలో ఉన్నట్లు ఇతర దశలలో ఉండదు. 5. వికాసం 2 నిర్దేశ పోకడాలలో ఉంటుంది. వికాసం తల నుండి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. దీనినే శిరపాదాభిముఖ సూత్రం అంటారు. ఉదాహరణకు, శిశువు మొదట తలను నిలిపిన తర్వాతనే కూర్చోగలుగుట, ఆ తర్వాత నిలబడగలుగుట చేస్తాడు. వికాసం దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది. దీనినే సమీప దూరస్థ నియమం, కేంద్ర ఉపరిసర ధోరణి అంటారు. ఉదాహరణకు, శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, చేతి వేళ్లను ఉపయోగిస్తాడు. 6. వికాసం ఏకీకృత మొత్తముగా సాగుతుంది. వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ వికాస లక్షణాలు అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి సమైక్యంగా పనిచేస్తుంటాయి. సంఘంలో మనిషి ఉన్నతంగా ఉండాలంటే సరైన ప్రజ్ఞతో సమస్యలను పరిష్కరించుకుంటూ, ఉద్వేగాలను అదుపులో పెట్టుకొని, అందరినీ కలుపుకొని పోయే విధంగా ప్రవర్తించుటలో అన్నీ సమైక్యంగా పనిచేస్తుంటాయి. ఇంట్ వికాసములన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. ఉదాహరణకు, శారీరక వికాసం మీద చలన వికాసం, సామాజిక వికాసం మీద ఉద్వేగ వికాసం, సంజ్ఞానాత్మక వికాసం మీద నైతిక వికాసం ఆధారపడి ఉంటాయి. దృఢమైన మనసులో దృఢమైన ఆరోగ్యం ఉంటుంది. 7. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఏ వికాసం అయినా సాధారణం నుండి ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశములను నేర్చుకునుటలో భాగంగా జరుగుతుంది. ఉదాహరణ, శిశువు మొదట వస్తువులను పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగిస్తాడు, తర్వాత చేతి వేళ్లు మాత్రమే ఉపయోగిస్తాడు. శిశువు సాధారణ కృత్యాలు నేర్చుకోవటం నుండి నిర్దిష్టమైన కృత్యములను చేయగలుగుతాడు. నవజాత శిశువులో సర్వసాధారణ ఉద్రిక్తత అనే ఒక ఉద్వేగ రీతి ఉంటుంది. ఆ తర్వాతనే అసూయ, కోపం, భయం లాంటి ఉద్వేగాలు ఏర్పడతాయి. వికాసమును ప్రాగృతీకరించవచ్చు. శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో అతని వికాసంలో వేగంను, అభివృద్ధిని అంచనా వేయవచ్చు. ఇంటూ భవిష్యత్తులో ఒక వికాసం ఎలా ఉండబోతుందో అంచనా వేయవచ్చు. ఉదాహరణకు, 3 సంవత్సరాల వయసులో ఉండే ఎత్తును బట్టి 18 సంవత్సరాల వయసుకు అతను ఎంత ఎత్తుకు ఎదుగుతాడో అంచనా వేయవచ్చు. 9. వికాసం సంచితమైనది. శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా అనిపించినప్పటికీ అవి అన్నీయూ గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా అంతర్గతంగా ఎన్నో మార్పులు చేర్పులతో జరుగుతుంది. ఇంటూ ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగితే అది సంచితమవుతుంది. ఉదాహరణకు, ఒక పిల్లవాడు రేఖాఖండమును గీయటం నేర్చుకొని దాని నుండి చతురస్రమును, దాని నుండి సమగణమును గీయటము నేర్చుకుంటాడు. 10. వికాసం ఒక పరస్పర చర్య. వికాసం ఆనువంశికత, పరిసరాలపై ఆధారపడును. ఆనువంశికత సమిష్టి
ఉత్పత్తియే మానవుడు. కావున ఈ రెండింటి పరస్పర చర్యల ప్రభావం వలన వ్యక్తిలో పెరుగుదల, వికాసం, మూర్తిమత్వం నిర్మాణం జరుగును. ఉదాహరణకు శిశువుకి తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. 11. వికాసం సర్పిలం అరేఖీయం. శిశువులో వికాసం ముందుకు వెనుకకు సాగుతూ ఉంటుంది. ఉదాహరణకు శిశువు పడిపోవడం, లేవడం, నడవడం, పదే పదే పడిపోవడం, లేవడం ద్వారా నడకను నేర్చుకునడం. వికాస సూత్రాల విద్య అనువర్తనాలు. వికాసం ఖచ్చితమైన క్రమానుగతమైన పద్ధతిలో జరుగుతుందన్న నియమం ఆధారంగా భాషా బోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం LSRW అనేవి క్రమంగా నేర్పడం జరుగుతుంది. వికాసంలో వ్యక్తిగత భేదాలు సహజం కాబట్టి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి తగు రీతిలో గ్రేడెడ్ అసైన్మెంట్స్ ఇచ్చి ప్రోత్సహించటం జరుగుతుంది. సులభ అంశాల నుంచి జటిల అంశాలకు, సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాలకు వికాసం సంభవిస్తుందన్న నియమం పైననే అన్ని తరగతుల పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతుంది. ఉదాహరణకు ఆంగ్ల భాష బోధనలో 3వ తరగతిలో పదాలను ప్రవేశపెట్టినప్పుడు విద్యార్థులకు బాగా పరిచయమైన జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, క్యాట్, డాగ్ ఎక్సెట్రా నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా పరిసరాల విజ్ఞానం 2లో శరీరంలోని భాగాల గురించి చెప్పడాన్ని గమనించవచ్చు. పై తరగతులలో జటిల అంశాల బోధన జరుగుతుంది. యవ్వనారంభ దశలో ఉన్న విద్యార్థులలో ఉద్వేగ అస్థిరత ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయులు వారి పట్ల సున్నితంగా ప్రవర్తించాలి. వారిని విమర్శించకుండా వారికి మార్గదర్శకత్వాన్ని నిర్దేశించటం జరుగుతుంది. వికాసం అవిచ్ఛిన్నంగా జీవితాంతం జరిగే ప్రక్రియ కనుక వివిధ దశలలో, వివిధ రంగాలలో వికాస అభివృద్ధి జరిగేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దవచ్చు. విద్యార్థులలోని వైయక్తిక భేదాలను తెలుసుకొని వారి వారి పెరుగుదల, అభివృద్ధిల కనుగుణంగా తగిన బోధనా కార్యక్రమాలను, మార్గదర్శకత్వాన్ని, మంత్రణాన్ని అందించవచ్చు. పెరుగుదల వికాసాల వివిధ దశలను తెలుసుకొని వానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందించుకొని తగిన బోధనా పద్ధతులను ఉపయోగించి నిర్దేశించబడిన విద్యా లక్ష్యాలను సాధించవచ్చు. సామాన్య అంశాల నుండి ప్రత్యేక అంశాల వరకు తగిన అనుభవాలు అందించవచ్చు. వివిధ అంశాల కలయిక గల అనుభవాలను ఇవ్వడం ద్వారా విద్యా అభివృద్ధి, సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధులను సమపాలల్లో సాధించవచ్చు. మానసిక, సామాజిక, భావోద్రేక అవసరాలను తెలుసుకొని తగిన శిక్షణనివ్వవచ్చు. అనువంశికత, పరిసరాల ప్రభావాలను తెలుసుకొని వానికి అనుగుణంగా తగిన అభ్యసన అనుభవాలను కలిగించవచ్చు. నోటు: వికాస సూత్రాల ద్వారా శిశువు యొక్క సాంఘిక స్థితిని, ఆర్థిక స్థితిని, కుటుంబ స్థితిని అంచనా వేయలేము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతవరకు చాలు. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోస్కి లైక్ మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వీడియో చేయడానికి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమైనా మిస్టేక్స్ కూడా ఉంటే కామెంట్ చేయండి, చేంజెస్ చేసుకుంటాను.